ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయనకు వదిలేసాం. సార్ అవన్నీ చెప్పను, వాడైతే చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను రెండు సార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ, సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాడం చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అండి, నా ప్రజా జీవితం కోసం అండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు మీ కుటుంబాన్ని ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశారని నువ్వు యువకులను చేస్తావు, మమ్మల్ని ఎట్లున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది, సంవత్సరాల క్రితం అనుకుంటా. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లా కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తున్నా. అర్థమైందా? టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. పార్టీకి ఎంపీకి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. అయితే సీఎం జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. గతంలో తనకెదురైనటువంటి అవమానాలు, ఏ రకంగా పార్టీలో కొంతమంది వ్యక్తులు తనను అవహేళన చేశారనేటువంటి వివరాలను కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఎదురవుతున్నటువంటి అవమానాలు భరించలేకే పార్టీ వీడుతున్నట్టు కూడా వెల్లడించారు. అయితే ఇక జగన్ బాటనే నడుస్తానంటూ, జగన్ వెంటే ఉంటానంటూ, జగన్ ఎలాంటి బాధ్యతను ఇచ్చినా కూడా పూర్తిగా తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పూర్తిగా 60% వరకు కూడా ఇప్పుడు నా వెంట టీడీపీలో నుంచి పూర్తిగా కార్యకర్తలు కానీ మిగతా నేతలందరూ కూడా పూర్తిగా టీడీపీ ఖాళీ అవ్వబోతున్నట్టు కూడా కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఏ ప్రోటోకాల్ కూడా పాటించకుండా నన్ను అవమానపరిచారంటూ కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా యువగలం లోకేష్ చేయడానికి ఏ అర్హత ఉందంటూ కూడా, అతను నన్ను శాసించడానికి ఏ రైట్ ఉందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ కోసం గత 9.5 సంవత్సరాలుగా అనేక ఆస్తులను కూడా అమ్ముకొని సొంత డబ్బును కూడా పార్టీ గెలవడం కోసం ఖర్చు చేశారంటూ కూడా ఆయన యొక్క గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంత కృషి చేసినటువంటి తనకు సముచిత స్థానం ఇవ్వకపోవడమే కాకుండా ఈ రకమైనటువంటి అవమానాలు, అపనిందలు వేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మిగతా టీడీపీ నేతలను వారిని వారించాల్సింది పోయి టీడీపీ అధిష్టానం నన్ను మోసగించిందంటూ కూడా ఆయన తన యొక్క ఆవేదనను వెల్లగక్కారు.
సీఎం జగన్ తో కేసినేని నాని భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. తన రాజీనామా స్పీకర్ ఆమోదించగానే పూర్తిగా తన వైసీపీలో చేరుతారంటూ కూడా ప్రకటించారు. అయితే